చూస్తే మనకి పవన్ కళ్యాణ్ ఇంత ముందు సినిమాలు కూడా వైసీపీ చాలా వరకు సినిమాలు ఆపారు కదా, దానికి కూడా ఏమంటారు అట్లయితే? వైసీపీ ఆపారు కదా అంటే ప్రజలు బుద్ధి చెప్పారు కదా. ఇప్పుడు చెప్పారు సరే, ఓకే. ఒకవేళ జగన్ ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ సినిమా చాలా వరకు కలెక్షన్స్ లేకుండా ఒక టికెట్ ప్రైస్ తగ్గించేయడం జరిగింది. అప్పుడు చాలా లాసే కదా ఆయనకి. అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? అప్పుడు ఏం చేశారు అనేది అంటే అది పాలిటిక్స్ అన్నా, ఏ టైంలో ఏ విధంగా టర్న్అవుట్ అవుతారని చెప్పలేం మనం. ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు, రేపు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవచ్చు, కాంగ్రెస్ పార్టీతో ఏకత కలిపి ఎలక్షన్ లకు పోవచ్చు, వాళ్ళలాగా మారిపోవచ్చు అంటావా? అది పాలిటిక్స్. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు కాబట్టి అల్లు అర్జున్ అందరూ నెగిటివ్ చేస్తున్నారు, అంతేనా? అంతే, ఒకటే పాయింట్. ఆ పాయింట్ లో కూడా అక్కడ ఏం జరిగిందనే పాయింట్ ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియకుండా, ఆ ప్రజలే కావాలని చెప్పి వాళ్ళదే చెప్పుకొని, వీళ్ళకి చెప్పుకొని, వీళ్ళు వాళ్ళకి చెప్పుకొని, వీళ్ళకి చెప్పుకొని, వాళ్ళలో నెగిటివ్ తెచ్చుకొని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ నాగబాబు గారు కూడా రీసెంట్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కదా, అవును, పోస్ట్ నెగిటివ్ గా, అంటే మన వాళ్ళని పర్యావాళ్ళు మన వాళ్ళు అనేసి. అవును, ఒక పోస్ట్ చేశారు. అది ఎప్పుడు చేశారు? ఎలక్షన్ చేశారు. అది నేను కూడా చూసా. చేశారు అంటే ఆ మనసుకి ఆ టైంలో ఏమనిపించిందో వాళ్ళు చేసే ఉంటారు. ఇప్పుడు నాకు నా మనసుకి ఏమనిపిస్తే నేను అది చెప్తా. ఆ మనసుకి ఆయన అనిపించిందేమో చెప్పాడేమో, ఒకరోజు కాకపోతే ఒకరోజు వాళ్ళు కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత అయ్యే వాళ్ళు ఎవరు? జనాలు. అది పాయింట్. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, 3 గంటల సినిమా చూసినావా, ఎంటర్టైన్ అయినావా, పండుకున్నావా, అంతే. నీ పని నువ్వు చూసుకున్నావా, ఫ్యామిలీని సంతోషంగా పెట్టినావా, అది పాయింట్. అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీని నెగిటివ్ అంటే మెగా ఫ్యామిలీ దూరంగా మాట చెప్తున్నా, ప్రతి ఒక్కటి నేను చెప్పింది నిన్న చెప్తున్నా. మెగా ఫ్యామిలీ వల్లనే అల్లు అర్జున్ ముందుకు వస్తున్నాడు, మెగా ఫ్యామిలీ వల్లనే అల్లు అర్జున్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అని అందరు అంటున్నారు కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం, పుష్ప 2 రిలీజ్ అవుతుంది December 6 నాడు. దాని కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూసి తర్వాత మీరు మాట్లాడండి. మెగా ఫ్యాన్స్ చూడకండి సినిమాని, కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, పాన్ ఇండియా లెవెల్లో మూత మోగిపోతుంది. మీరు ఎక్కువ మంది ట్రోలర్స్ ఏం చేస్తున్నారు, సినిమాని ఆపేస్తాము అనేసి కామెంట్ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? నేను కామెంట్ ఏమన్నా, యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క